హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు లర్న్ క్లారిటీ. దిస్ ఇస్ లహరి. ఎవరైతే గవర్నమెంట్ జాబ్ని ఎయిమ్గా పెట్టుకుని ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి రీసెంట్గా ఆర్ఆర్బీ నుంచి గ్రూప్ డి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. ఆ నోటిఫికేషన్ కోసం ఈరోజు మనం క్లారిటీగా తెలుసుకుందాం. అంటే ఏజ్ లిమిట్ ఏంటి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, వన్స్ మీరు ఎగ్జామ్ క్వాలిఫై అయితే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఏంటి, ఏమేం పోస్ట్స్ ఉన్నాయి, అండ్ ఏ పోస్ట్ అయితే ఫీమేల్ క్యాండిడేట్కి ఎస్పెషల్లీ ఫీమేల్ క్యాండిడేట్స్కి ప్రిఫరబుల్లో ఈ వీడియోలో మనం చూద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనకి ఆర్ఆర్బీ గ్రూప్ డి నోటిఫికేషన్లో 22,000 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇవి చాలా హ్యూజ్ అమౌంట్ పోస్ట్స్ అనే మనం చెప్పొచ్చు. ఎవరైతే 10th ITI అండ్ అప్రెంటిస్షిప్ కంప్లీట్ చేసి ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ పోస్ట్స్కి ఎలిజిబుల్లే. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 33 years. ఏజ్ రిలాక్సేషన్ అనేది క్యాండిడేట్ యొక్క రిజర్వేషన్ని బేస్ చేసుకుని ఉంటుంది. అంటే ఓబీసీ వాళ్ళకి +3 years, ఎవరైతే SC ST క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి +5 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి 21 Jan 2026 నుంచి స్టార్ట్ అవుతుంది. అప్లికేషన్ ఎండ్ అనేది 20th February 2026తో ఎండ్ అయిపోతుంది. నేను మీకు ఏం సజెస్ట్ చేస్తానంటే 18, 19, 20 February వరకు వెయిట్ చేయకుండా బిఫోర్ 18th February మీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోండి. ఎందుకంటే సర్వర్ ఇష్యూస్ అనేవి చాలా కామన్గా రేజ్ అవుతూ ఉంటాయి. అండ్ ఫీ స్ట్రక్చర్ వస్తే జనరల్, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి చూసుకుంటే 500 ఫీ ఉంటుంది. అలాగే ఫీమేల్, SC ST అండ్ ట్రాన్స్జెండర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 250 రూపీస్ మాత్రమే ఫీ ఉంటుంది. ఈ ఫీ అనేది రిఫండబుల్. అండ్ కండిషన్ అప్లై ఏంటంటే ఎవరైతే ఎగ్జామ్ అపియర్ చేస్తారో, అటెంప్ట్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఈ ఫీ అనేది రీఫండ్ అయిపోతుంది. సో మీరు అప్లికేషన్ ప్రాసెస్లో బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చినప్పుడు కేర్ఫుల్గా ఇవ్వండి. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 400 మాత్రమే రీఫండ్ అవుతుంది. ఫీమేల్, SC ST అండ్ ట్రాన్స్జెండర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 250 రూపీస్ కంప్లీట్గా రీఫండ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనం ఇది చూసినట్టయితే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు రిలీజ్ చేసిన అఫీషియల్ నోటిఫికేషన్ అండి ఇది. ఇందులో మనం చూసినట్టయితే 2,200 అంటే 22,000 పోస్ట్ అప్రాక్సిమేట్గా ఉన్నాయి. అంటే ఈ పోస్టులు ఇంకా పెరిగే అవకాశం కూడా ఉన్నది. సో ఈ గోల్డెన్ ఆపర్చునిటీని అసలు ఎవరు మిస్యూజ్ చేసుకోవద్దు. అండ్ వేకెన్సీస్ మీరు చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ మనకి ట్రాక్ మెయింటైనర్కి 11,000 పోస్ట్స్ అయితే ఉన్నాయి. ఉన్న వాటిలో అదే హైయెస్ట్ పోస్ట్. అంటే 50% ఆఫ్ ద పోస్ట్ ఈ ట్రాక్ మెయింటైనర్కే ఉంది. ఈ ఫార్మేట్లో మీరు కనుక మీ ప్రిఫరెన్సెస్ పెట్టుకుంటే, ఈ ఆర్డర్లో మీరు కనుక మీ ప్రిఫరెన్సెస్ పెట్టుకుంటే మీరు సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఏం చెప్తానంటే జాబ్ రోల్స్ ఏంటి, వాళ్ళ యొక్క జాబ్ రోల్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఈ ట్రాక్ మెయింటైనర్ ఎవరైతే ఉన్నారో 11,000 పోస్ట్స్ అయితే ఉన్నాయి కదా. ట్రాక్ మెయింటైనర్ ఆ పేరులోనే ఉంది. ట్రాక్ని మెయింటైన్ చేయాలి. అంటే ఎక్కడైనా డ్యామేజ్ ఉన్నా, క్రాక్స్ ఉన్నా దాన్ని రెక్టిఫై చేయడం, అలైన్మెంట్స్ అవి కరెక్ట్గా ఉన్నాయా లేదా, బోల్ట్స్ అవి కరెక్ట్గా ఉన్నాయా లేదా అని వీళ్ళు చూడాలి, వీళ్ళ వర్క్ మాట. నెక్స్ట్ పాయింట్మెంట్ B అంటే సిగ్నల్స్ ఇవ్వడం. స్టేషన్ మాస్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆర్డర్స్ని ఫాలో అవుతూ చేయాలి. వీళ్ళకైతే 5,000 పోస్ట్స్ అయితే ఉన్నాయి. ఇది ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా ప్రిఫరబుల్లే. ఇది ఏంటంటే ఎక్కువ ఫీల్డ్ వర్క్ ఉంటుంది అన్నమాట. సో ఫిజికల్లీ కూడా ఎక్కువ ఫిట్ ఉండాలి. సో ఫీమేల్ క్యాండిడేట్స్కి అంత ప్రిఫరబుల్ కాదు. నెక్స్ట్ అసిస్టెంట్ SNT అంటే సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ వాళ్ళకి ఇక్కడ మనం చూసినట్టయితే 1,500 పోస్ట్స్ అయితే ఉన్నాయి. వీళ్ళు సిగ్నల్ని మేనేజ్ చేయడం, ట్రైన్ వచ్చే టైంకి సిగ్నల్స్ అవి ఇవ్వడం, టెలికమ్యూనికేషన్స్ని హ్యాండిల్ చేయడం వీళ్ళ యొక్క వర్క్. అండ్ అసిస్టెంట్ C&W అంటే ఏంటంటే క్యారేజ్ అండ్ వ్యాగన్, వీళ్ళది మెకానికల్ వర్క్ అన్నమాట. వీళ్ళది ఫీల్డ్ వర్క్ అంటే ఎక్కడంటే యార్డింగ్ అండ్ వర్క్షాప్లోనే వీళ్ళ వర్క్ వచ్చేసి ఉంటుంది. అంటే ట్రైన్ యొక్క వీల్స్ సరిగ్గా ఉన్నాయా లేదా, బ్రేక్స్ అవి సరిగ్గా ఉన్నాయా లేదా అని చెక్ చేయడం వీళ్ళ వర్క్. ఇదైతే మనకి 1,000 పోస్ట్స్ ఉన్నాయి. నెక్స్ట్ అసిస్టెంట్ TRD అంటే 800 పోస్ట్స్ అయితే ఉన్నాయి. ఇది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్. మనకి ఎలక్ట్రికల్ ట్రైన్స్ ఉంటాయి కదా. సో ఓవర్ హెడ్ మీద ఎలక్ట్రికల్ లైన్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెక్ చేయడం, అలాగే ఎలక్ట్రికల్ ట్రైన్స్కి ఎలక్ట్రిసిటీ అనేది కరెక్ట్గా అందుతుందా లేదా అని చెక్ చేయడం ఈ అసిస్టెంట్ TRD వాళ్ళ యొక్క డ్యూటీ. TRD అంటే ట్రాన్సిషన్ డిస్ట్రిబ్యూషన్ అన్నమాట. నెక్స్ట్ అసిస్టెంట్ బ్రిడ్జ్ వాళ్ళు అంటే ఏంటంటే
రైల్వే బ్రిడ్జెస్ ఏవైతే ఉంటాయో వాటిని ఇన్స్పెక్ట్ చేయడం, ఆ బ్రిడ్జ్ అనేది కరెక్ట్గా ఉందా లేదా, ఒకవేళ ఏమన్నా ఎక్కడైనా డ్యామేజ్ ఉంటే దాన్ని రెక్టిఫై చేయడం వీళ్ళ యొక్క డ్యూటీ. దీంట్లో మనకి 600 పోస్ట్స్ అయితే ఉన్నాయి. వీళ్ళ పోస్ట్ జనరల్గా రిమోట్ ఏరియాస్లో ఉండడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ మనం చూసినట్టయితే అసిస్టెంట్ ట్రాక్ మెషిన్. ఈ ట్రాక్ మెషిన్ అంటే ఏంటంటే ట్రైన్ వెళ్ళే ముందు మనం ట్రాక్ని చెక్ చేసుకుంటాం, ఒక రోలర్ లాంటిది పంపించి ఆ మెషిన్ అనేది సరిగ్గా ఉందా లేదా, ట్రాక్ యొక్క అలైన్మెంట్ అండ్ లెవెల్ అనేది కరెక్ట్గా ఉందా లేదా, ఎటువంటి యాక్సిడెంట్ జరగకుండా ముందుగా చెక్ చేసుకునేది వీళ్ళ యొక్క జాబ్ రోల్. ఇందులో మనకి 600 పోస్ట్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ అంటే ట్రైన్ లైటింగ్ అండ్ ఎయిర్ కండిషనింగ్ అన్నమాట. వీళ్ళు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి అసిస్ట్ చేస్తూ ఉండాలి. ఇందులో ఏంటంటే ఏసీ కోచ్ ట్రైన్స్ ఉంటాయి కదా, వాటిలో ఏసీ అనేది కండిషనింగ్లో ఉందా లేదా అని చూడడం, అండ్ ట్రైన్లో ఎలక్ట్రికల్ థింగ్స్ లైట్స్ ఫ్యాన్స్ అవి వర్కింగ్ కండిషన్లో ఉన్నాయా లేదా అని చూడడం వీళ్ళ యొక్క డ్యూటీ. ఇందులో మనకి నియర్లీ 500 పోస్ట్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ చూసినట్టయితే అసిస్టెంట్ ఆపరేషన్ ఎలక్ట్రికల్. ఇందులో మనకి 500 పోస్ట్స్ అయితే ఉన్నాయి. వీళ్ళ వర్క్ ఏంటంటే స్టేషన్లో ఎలక్ట్రిక్ సప్లై, పవర్ సప్లై అనేది కరెక్ట్గా అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోవడమే వీళ్ళ యొక్క డ్యూటీ. అండ్ దెన్ ఎలక్ట్రిక్ పీవే అంటే పర్మనెంట్ వే. ఇది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి. ఇందులో మనకి 300 పోస్ట్స్ అయితే ఉన్నాయి. పర్మనెంట్ వే ఏదైతే ఉన్నదో ఆ ట్రాక్ అనేది కరెక్ట్గా ఉందా లేదా, అలైన్మెంట్, ట్రాక్ మెయింటెనెన్స్ వీళ్ళ యొక్క డ్యూటీ. అసిస్టెంట్ లోకో షెడ్ అంటే ఏంటంటే ఏవైతే ఇంజిన్స్ అనేవి పాడైపోయి ఉన్నాయో లేదా ఏమైనా డ్యామేజ్ ఉన్నాయో వాటిని రెక్టిఫై చేయడం అండ్ అలానే రీప్లేస్మెంట్ చేయడం వీళ్ళ యొక్క డ్యూటీ. ఇది ఫిక్స్డ్ లొకేషన్ డ్యూటీ అన్నమాట. మీరు వేరే వేరే ప్లేసెస్కి వెళ్ళాల్సిన పని లేదు, అక్కడే అని చూసుకోవచ్చు. మనం చూసినట్టయితే ఇక్కడ 200 పోస్ట్స్ అయితే మనకి ఉన్నాయి. అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. మనకి 100 క్వశ్చన్స్ ఉంటాయి, 90 మినిట్స్లో మనం కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ ఎంసీక్యూస్ 100 ఉంటాయి, 100 ఎంసీక్యూస్ 90 మినిట్స్లో అయితే ఫినిష్ చేయాలి. మీరు 3 రాంగ్ ఆన్సర్స్ పెడితే 1 మార్క్ అయితే పోతుంది, 1/3 నెగిటివ్ మార్క్ అయితే ఉంది రాంగ్ ఆన్సర్స్కి. నెక్స్ట్ సబ్జెక్ట్స్ ఏమున్నాయంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, హైయెస్ట్ స్కోరింగ్ సబ్జెక్ట్ 30. ఇది జస్ట్ మీరు షార్ట్ కట్స్ అండ్ లాజిక్స్ గుర్తుపెట్టుకుంటే రీజనింగ్ అనేది ఈజీ. మ్యాథమెటిక్స్ అంటే మీరు మోర్ ప్రాక్టీస్ చేయాలి. జనరల్ సైన్స్ అనేది ఎక్కువ ఫోకస్ చేయాల్సిన సబ్జెక్ట్. ఆర్ఆర్బీకి జనరల్ సైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఈ జనరల్ సైన్స్ అనేది బాగా ఫోకస్ చేయాలి. అండ్ ఈ కరెంట్ అఫైర్స్ అనేది చాలామంది కష్టం అనుకుంటారు, బట్ దట్స్ ఫైన్. డైలీ కరెంట్ అఫైర్స్ని ప్రాక్టీస్ చేయడం వల్ల కూడా ఇది ఈజీగానే ఉంటుంది. ఎక్కువ ఉండేది మాత్రం రీజనింగ్, అది మనకి ఎక్కువ స్కోరింగ్ సబ్జెక్ట్ కూడా. ఇది ఎగ్జామ్ ప్యాటర్న్. నెక్స్ట్ వన్స్ మీరు ఎగ్జామ్ కనుక క్వాలిఫై అయిపోతే మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది జరుగుతుంది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కంపల్సరీ మ్యాండేటరీగా మీరు తీసుకోవాల్సిందే. ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ వల్ల మీకు ఏం మార్క్స్ యాడ్ అవ్వవు, అయినప్పటికీ కంపల్సరీ తీసుకోవాల్సిందే. ఇన్ కేస్ మీరు కనుక ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో ఫెయిల్ అయితే మీరు డిస్క్వాలిఫై అయినట్టు. జనరల్గా ఈవెంట్స్ చేయడం అనేది చాలా ఈజీ అండి. ఎగ్జామ్ క్రాక్ చేసి ఈవెంట్స్ వరకు వెళ్తే ఈవెంట్స్ చేయడం అనేది చాలా ఈజీ. సో డిస్క్వాలిఫై అయ్యే అంత ఛాన్స్ అయితే ఉండదు, ఈవెంట్స్ చాలా ఈజీ. ఎవరైతే ప్రెగ్నెంట్ విమెన్ ఉన్నారో వాళ్ళకి ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు, బట్ దే హ్యావ్ టు సబ్మిట్ సమ్ మెడికల్ ప్రూఫ్స్. అండ్ ఫిజికల్ టెస్ట్ చూసుకుంటే మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 1000 మీటర్స్ 4 minutes 15 secondsలో రీచ్ అవ్వాలి. అండ్ వెయిట్ లిఫ్టింగ్ వచ్చేసి 35 kgs 400 మీటర్స్ పాటు 2 minutesలో రీచ్ అవ్వాలి. అదే ఫీమేల్ని చూసుకుంటే రన్నింగ్ వచ్చేసి 400 మీటర్స్ 3 minutes 40 secondsలో, అంటే 1 రౌండ్ అలా ఉంటుంది. నెక్స్ట్ వెయిట్ లిఫ్టింగ్ వచ్చేసి 20 kgs 100 మీటర్స్ 2 minutesలో రీచ్ అవ్వాలి. అంతే. ఫిజికల్ టెస్ట్ అయితే మ్యాండేటరీ వన్స్ మీరు ఎగ్జామ్ క్వాలిఫై అయ్యారంటే. ఇక్కడ ఏంటంటే బెస్ట్ పోస్ట్స్ అని ఎందుకు మెన్షన్ చేసామంటే
మీరు ఈ వేలో ప్రిఫరెన్సెస్ అనేది ఇచ్చుకుంటే మీకు ఈజీగా జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఈ ఫస్ట్ ఈ ట్రాక్మెన్ ఎందుకు పెట్టామంటే 50% ఆఫ్ పోస్ట్స్ ఉన్న 22,000లో 11,000 పోస్ట్స్ ఇవే ఉన్నాయి కదా. సో హై ఛాన్స్ ఉన్నాయన్నమాట సెలెక్ట్ అవ్వడానికి. కాకపోతే ఏంటంటే ఈ మెయింటెనెన్స్ ట్రాక్ మెయింటైనర్కి ఫిజికల్ స్ట్రెంత్ ఎక్కువ కావాలి మనకి. ఈ ప్రిఫరెన్సెస్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ ట్రాక్ మెయింటైనర్, నెక్స్ట్ పాయింట్స్ మ్యాన్, అసిస్టెంట్ టీఆర్డీ, అసిస్టెంట్ సిడబ్ల్యూ, సిగ్నల్ అండ్ ట్రాకింగ్, అసిస్టెంట్ బ్రిడ్జ్, అసిస్టెంట్ ట్రాకింగ్ మిషన్, ఈ ఫార్మాట్లో మీరు ఇచ్చుకుంటే మీ ప్రిఫరెన్సెస్ ఇచ్చుకుంటే ఈజీగా వస్తుంది. అండ్ దెన్ ఫీమేల్ క్యాండిడేట్స్కి ఏది బెస్ట్ పోస్ట్ అంటే వాళ్ళ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఇష్యూస్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఫార్మాట్లో ఇవ్వడం జరిగింది. మీ ప్రిఫరెన్సెస్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ప్రిఫరెన్సెస్లో ఇవ్వడం వల్ల మీకు సేఫ్ అండ్ సెక్యూరిటీ అండ్ ఈజీగా వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో అంతే గైస్, నోటిఫికేషన్ కోసం అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు ఆర్ఆర్బీని టార్గెట్గా పెట్టుకుని ఉంటే మా ఛానల్ని ఫాలో చేయండి, ఎందుకంటే మేము గైడెన్స్ మీకు ఇస్తాము. వన్స్ అప్లికేషన్ అనేది కంప్లీట్ అయితే, అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవ్వగానే రెగ్యులర్ క్లాసెస్ అయితే ఉంటాయి. అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎవ్రీ క్వశ్చన్కి ఆన్సర్తో సహా మేము ఇస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.